కోనసీమ అందాలు, పచ్చటి పొలాల మధ్య వెలిసిన ఒక అద్భుత దేవాలయం మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్వామివారికి కళ్యాణ సేవ చేసుకుంటే వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మురమళ్ళలో ఈ కళ్యాణ వేదికకు దేవతలు సైతం ప్రతినిత్యం వస్తారని నమ్ముతారు. అసలు ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న అద్భుతమైన కథను తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెడతాడు. వందలాది మంది ఋషులు, దేవతలను పిలుస్తాడు. సొంత కుమార్తె ద్రాక్షాయణిని అల్లుడు శివుడిని ఆహ్వానించడు. శివుడు వారించినా కాదని సతీదేవి యజ్ఞానికి వెళ్ళగా దక్షుడు గర్వంతో, కోపంతో సతీదేవిని అవమానిస్తాడు. ఈ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలోనే తన దేహాన్ని త్యజిస్తుంది. శివుడు తీవ్రమైన కోపంతో తాండవ నృత్యం చేయడంతో లోకాలన్నీ కంపించిపోతాయి. శివుడు తన జటాజూటాన్ని నేలకేసి కొట్టగా ఆ మహోగ్ర శక్తి నుండి వీరభద్రుడు అనే భయంకర రూపం పుడుతుంది. వీరభద్రుడు ఉగ్ర రూపంతో యజ్ఞ వేదికను ధ్వంసం చేస్తాడు. ఖడ్గాన్ని పైకెత్తి దక్షునిపై దాడి చేయబోతాడు. దక్షుడు భయంతో వణికిపోతాడు. తన తప్పును గ్రహించిన దక్షుడు శివుని క్షమించమని ప్రార్థించగా కరుణామయుడైన శివుడు అతనిని క్షమిస్తాడు. అయినా వీరభద్రుని కోపం చల్లారదు. లోకాలన్నీ భయంతో వణికిపోతాయి. దేవతలు మహావిష్ణువును వేడుకుంటారు. వీరభద్రుని శాంతింపజేయడానికి శ్రీ మహావిష్ణువు ప్రయత్నించినా అది సాధ్యపడదు. అప్పుడు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలకు మెచ్చిన అమ్మవారు తన షోడశ కళలలో ఒక కళను భద్రకాళి రూపంలో పంపుతుంది. వీరభద్రుడు ఆమెను చూసి కూడా శాంతించడు. అప్పుడు భద్రకాళి తన స్వరూపం నుండి ఒక కన్య రూపంలో ఆవిర్భవించి వీరభద్రుని ముందు నిలుస్తుంది. ఆ కన్యను చూసిన వెంటనే వీరభద్రుడు శాంతించి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. అప్పటి నుండి ఈ ఆలయంలో శ్రీ వీరేశ్వర స్వామి మరియు భద్రకాళి అమ్మవార్ల నిత్య కళ్యాణం జరుగుతూనే ఉంది. పెళ్లి కాని యువత యువకులు ఇక్కడి స్వామివారి కళ్యాణ సేవ చేసుకుంటే వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మురమళ్ళలోని ఈ కళ్యాణ వేదికకు దేవతలు సైతం ప్రతినిత్యం వస్తారని నమ్ముతారు. దాదాపు నెల ముందుగానే స్వామివారి కళ్యాణం జరిపించుకునేవారు పేర్లు నమోదు చేసుకుంటారు. స్వామివారికి దాదాపు 3 గంటల పాటు వివాహ మహోత్సవం జరుగుతుంది. మురమళ్ళ కాకినాడకు 36 కిలోమీటర్లు, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా భక్తులు ఈ సమయంలో మురమళ్ళకు తరలివస్తారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ క్షేత్రాన్ని ఒకసారి తప్పక దర్శించుకోవడానికి ప్రయత్నించండి. దర్శనంతో పాటుగా కోనసీమ అందాలు కూడా చూడవచ్చు. వీక్షించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి.